దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన యొక్క సముఖములో ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ మరి ఆయన లేఖనముల ప్రకారముగా నా శరీరము అని చెప్పాడు. శరీరములో అనేకమైన అవయవములు ఉన్నట్లుగానే మరి ప్రభు యొక్క సంఘములో కూడా అనేకులైన విశ్వాసుల సమూహము ప్రభు యొక్క శరీరము అని పిలిచాడు. కనుక దేవుని యొక్క సంఘము చాలా పరిశుద్ధంగా ఉండాలి. అయితే సంఘములో ఉండి దేవుని యొక్క పిల్లలం అనిపించుకుంటూనే మనం ఎంచుకొనదగిన దానికంటే చాలా ఎక్కువగా ఊహించుకుంటూ అనేక సందర్భాల్లో ప్రభువుకి ఇష్టము కాని పనులు చేయటం, లేకపోయినట్లయితే మన జీవితంలో మనలను మనమే మరి పాడు చేసుకునే పద్ధతులు, వీటన్నిటికీ గల కారణములు మనుషుని యొక్క స్వభావము చాలా చెడ్డది. ఆ స్వభావము పూర్తిగా నశించిపోతేనే కానీ, అనగా ప్రాచీన స్వభావము అంటాడు, పుట్టుకతోనే వచ్చిన పాపపు స్వభావము అది చచ్చిపోతేనే కానీ ప్రభు సన్నిధిలో మన స్థితిని మనం తెలుసుకున్నట్టు కూడా చాలా కష్టం. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ వారు ఏ విధముగా మన స్థితి ఎలాగున్నదని మరి ఆది నుండి భక్తులు పరిశుద్ధులు వాళ్ళు కూడా దేవుని ఎడల భయభక్తులతో బ్రతికారు. అలాంటి అనుభవాలు మనం నేర్చుకుంటూ మన జీవితంలో మన స్థితిని మనం గుర్తించినట్లయితే చాలా మంచిది. కనుక చూడండి, ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనకుడి అని మరి ప్రభు అయిన దేవుని యొక్క లేఖనములను ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. భక్తులు వారి అనుభవాల్లో మనం కాస్త ఆలోచన చేసినట్లయితే చూడండి, ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. మరియు అమజ్య ఆమోసుతో ఇట్లా, నేను దీర్ఘదర్శి తప్పించుకొని యూదాదేశమునకు పారిపోము, తప్పించుకొని యూదాదేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. చూడండి, ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లా, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశువుల కాపరినై మేడి పండ్లు ఏరుకొని వాడను అని ఎంత ధైర్యంగా ఈ యొక్క సంగతిని తెలియజేశాడో గమనించండి. తన స్థితిని తాను ఎంత జాగ్రత్తగా మరి అధికారుల ఎదుట నిలిచి మాట్లాడుతూ ఉన్న అనుభవాన్ని ఇక్కడ మీరు చూడండి. ప్రభు అయిన తండ్రి ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ఆయనట మేడి పండ్లు ఏరుకుంటూ, చూడండి, పశువులను కాసుకుంటూ పశువులకు కాపరిగా ఉన్నాడు, మేడి పండ్లను ఏరుకొనివాడుగా ఉన్నాడు. అయితే నేను ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యుడను కాను అని చెప్తున్నాడు. నిజానికి ఇలాంటి సందర్భంలో ఉన్నప్పుడు యెహోవా మాట ఆలకించము. చూడండి ఇక్కడ ఏమని చెప్పాడో, నా మందలను నేను కాచుకొని చుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాకు సెలవిచ్చాడు. నా పని నేను చేసుకుంటున్నాను, ప్రభు అయిన యెహోవా నన్ను పిలిచాడు, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుము అంటే, నా దేవుని యొక్క మాటకు నేను లోబడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటన వినిన ప్రజలకు, రాజుకు చాలా బాధ సోదరులారా. ఎందుకంటే ప్రజల స్థితి చాలా అసహ్యకరమైన క్రియలతో నింపబడి ఉన్నది. కానీ ప్రభు ప్రేమించి మీరు అటువంటి చెడుతనాన్ని విడిచిపెట్టండి అని ఆయన తన ప్రవక్తల ద్వారా పంపించినప్పటికీ వారు ప్రవక్తల మీద తిరుగుబాటు చేశారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని చూసినట్లయితే కొట్టారు సోదరులారా. చాలా భయంకరంగా అవమానపరిచినట్లుగా కూడా పరిశుద్ధులను మరి ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మనం చూస్తాం. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, నేను ఆయన చేసిన ప్రకటన చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు బేతేల్లోని యాజకుడైన అమజ్య ఇశ్రాయేల్ రాజైన యెరోబామునకు వర్తమానం పంపి, ఇశ్రాయేలీల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు
చూడండి, చెప్పినవాడు యాజకుడు. యాజకుడు అనగా దేవుని యొక్క సేవకులే, దేవుని పనిచేయువారే. కానీ అతను రాజుకు వర్తమానం పంపించి, ఈ ఆమోస్ అనేవాడు రాజుగారి మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. యెరోబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. దేవుని యొక్క ప్రజలందరూ కూడా చెరలోకి వెళ్ళిపోతారట. ఇక రాజును గురించి అయితే ఇశ్రాయేలు రాజు ఖడ్గము చేత చచ్చిపోతాడు అని ప్రకటిస్తూ ఉన్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియచేశాను. చూడండి, అతని మాటలు దేశము సహింపజాలదు. రాజా, నేను ఒక యాజకుడిగా ఉన్నాను. ఈ ఆమోస్ అనేవాడు ఎక్కడి నుంచో వచ్చాడు. అతను ఇదే యెహోవా వాక్కు అని దేవుని యొక్క మాటని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? రాజు ఖడ్గము చేత చచ్చిపోతాడు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చెరలోనికి వెళ్ళిపోతారు అని ప్రకటిస్తున్నాడు. కనుక ఈ మాటలు దేశము సహింపజాలదు అని రాజుకు వర్తమానం చెప్పాడు. వెంటనే రాజు అంటున్నాడు, దీర్ఘదర్శి, నీవు తప్పించుకొని యూదా దేశమునకు పారిపో అంటున్నాడు. ఇశ్రాయేలు దేశములో ప్రకటన చేస్తూ ఉంటే ఆ రాజు అంటున్నాడు కదా, నువ్వు యూదా దేశానికి పారిపోవలసిన అగత్యం ఏముందండి అసలు ప్రవక్తకు? నీవు యూదా దేశమునకు పారిపోము, అచ్చటనే బత్తెము సంపాదించుకొనుము, అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు, ఇశ్రాయేలీల మధ్యలో బేతేలు ఉన్నది సోదరులారా. బేతేలు ప్రతిష్ఠిత స్థలమట, రాజధానికి పట్టణమై ఉన్నది. నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు అని చెప్పాడు. నీవికను ప్రకటన చేయకూడదు. చూడండి, ప్రస్తుత కాలములో దేవుని నమ్ముకొనిన ప్రజలందరూ వారి ప్రవర్తనను గూర్చి మీ ప్రవర్తన మార్చుకోండి అంటే ఇష్టపడతారా? లేకపోయినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించవలసి ఆయన పేరు పెట్టబడిన మీరు ఆయనకు ఇష్టలుగా జీవించాలని, లేకపోతే మీరందరూ చెరలోనికి పోతారు అని ప్రకటన ఈనాటికి కూడా చేస్తూనే ఉన్నారు ప్రవక్తలు. కానీ అవి ప్రజలకు అటువంటి మాటలు అసలు చెప్పేవాళ్ళు ఎక్కడున్నారు? ఇక ఎంతసేపు మీ సంఘాలలో మీరు చూసేవి కానీ, యూట్యూబ్లో కానీ, లేకపోయినట్లయితే ఎక్కడెక్కడ బయట సంఘములు అని చెప్పబడిన వాళ్ళంతా ఏదో వీళ్ళు క్రైస్తవ్యాన్ని ఉద్ధరించేవాళ్ళులాగా, క్రైస్తవ్యాన్ని ఏదోటి లోకంలో మరి అనేకమైన మతోన్మాదులు బయలుదేరిపోయి పాడు చేస్తున్నారు కాబట్టి మనం ఏదో భద్రం చేసుకుందాం. ఎందుకు పాడు చేస్తారండి? ఒకవేళ వాడు పాడు చేస్తే మాత్రం పాడైపోతారా? భక్తి లేక, దేవుని యందలి విశ్వాసము లేక, వారి యొక్క హృదయములలో దేవునికి భయపడి ప్రజలను ఆత్మ సంబంధులుగా తయారు చేసుకునే జ్ఞానము లేక ఎంతసేపు ఏదో ఉద్ధరించిన వాళ్ళలాగా, ప్రయాసపడిపోయిన వాళ్ళలాగా వాళ్ళని తిట్టుకొని వీళ్ళని తిట్టుకొని అసహ్యమైన పదజాలాలు వాటితోటి ప్రజలందరినీ కూడా రెచ్చగొట్టుకుంటూ, నువ్వు చాలా భక్తుడు అన్నా, నువ్వు దైవజనులు మీరు ఎంతో మరి దేవుని ప్రజల కోసం ఆలోచిస్తున్నారని ఎందుకండి ఈ తంత్రగొట్టు భక్తి చేయుట? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ప్రభు చెప్పిన భక్తి కాదండి. ప్రస్తుత కాలంలో వాళ్ళందరూ కూడా ఊరికే ఉప్పొంగుచున్నవారే కానీ దైవభక్తి కలిగిన వారు కారు సోదరులారా. దేవుని శక్తి వీరిలో లేదు. సిలువను గూర్చిన వార్త నశించిపోతున్న వారికి అది వెర్రితనముగా కనిపిస్తుంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అని చెప్పాడు. సిలువను గూర్చిన వార్తను ప్రకటించండి. సిలువను గూర్చిన వార్త ప్రకటించినట్లయితే విశ్వాసులు శక్తివంతులవుతారు, బలవంతులవుతారు, శోధనను సహించే వీరులుగా తయారవుతారు, యోధులుగా తయారవుతారు. ఇప్పుడు ఈ కాలంలో ఇలాంటి భక్తి అసలు ఎక్కడుందండి? ఎంత మోసకరమైన మాటలతోటి, శరీర సంబంధమైన వాటితో మనుషులందరినీ భ్రమలో ముంచి వాళ్ళ చెడుతనాన్ని ఈనాడు బోధకులు అనిపించుకుంటున్న వాళ్ళంతా కూడా వాళ్ళ దురాశల కొరకు ప్రజల ఆత్మలను హత్య చేస్తూ ఉన్నారు సోదరులారా. కనుక ఆనాడు దేవుని ప్రజలను పేరు పెట్టుకున్న ఆమోసు కాలంలో ఇశ్రాయేలీయులు కూడా అసలు వాళ్ళ యాజకులు, వాళ్ళ రాజు ఎలాగున్నాడో చూడండి. యాజకుడు కబురు పెడుతూ ఉన్నాడు, ఈ ఆమోస్ అనేవాడు చాలా రాజు మీద కుట్ర చేస్తున్నట్లు ఎంత మోసకరమైన మాటలు తెలియచేస్తున్నాడో, ఇది దేశము సహింపచాలదు అని తెలియజేస్తున్నాడు. దేశం ఇతను ఏదో స్థాపించినట్టు,
దేశాన్ని ఇతనేదో మరి ప్రారంభించి దానిలో ఉన్న వాళ్ళందరూ బాగోగులు చూసినట్టు వీళ్ళ మాటలు చూడండి, ఎంత నీచమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారో దేవునికి వ్యతిరేకంగా. మీ చెడుతనమును గురించి ప్రభు మీకు సమాచారాన్ని పంపించాడు అని ప్రవక్త తెలియచేస్తూ ఉంటే, ఆమోసు తెలియచేస్తూ ఉంటే అదట దేశము సహింపజాలదట. కనుక వాళ్ళందరూ కూడా చెరలోనికి పోయారా లేదా ఆలోచన చేసుకోండి సోదరులారా. ఆ రాజు ఖడ్గము చేత చంపబడ్డా లేదా? ఎంతో చరిత్ర ఆది నుండి కూడా సృష్టి ప్రారంభము నుండి సమస్తమును తేటగా తెలియపరిచిన దేవాతి దేవుని ఆయన యొక్క పరిశుద్ధ నామాన్ని సరిగా తెలుసుకొనకుండానే ఈనాడు అందరూ కూడా దేశ దిమ్మరులాగా ఉండి క్రైస్తవులని చెప్పుకొని దొంగ బోధకుల యొక్క మోసకరమైన మాటల్లో చిక్కుబడి నశించిపోతూ ఉన్నారు. కనుక ప్రభువు ఈ ప్రజలను సహించలేని పరిస్థితిలో ఉన్నాడు. సత్యవాక్యాన్ని సహించలేని దౌర్భాగ్యపు స్థితి మనుషులలో ఉన్నది అంటే ఈ మనుషులను ప్రభువు సహించలేకపోతూ ఉన్నాడు. దేశములో అనగా క్రైస్తవ్యం అంతటిలో కూడా సత్యమును స్థాపించి స్థిరపరిచి పరలోక సంబంధులుగా ప్రజలందరినీ తయారు చేయాలనేది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అయితే ప్రవక్తను అంటున్నాడు కదా, ఆనాడు రాజు అంటున్నాడు, నీ వాక్యం ఏదన్నా ఉంటే వెళ్ళు యోధా దేశానికి, నీ భత్యం ఏదన్నా ఉంటే అక్కడనే సంపాదించుకో. ఎంత చులకనగా మాట్లాడాడో చూడండి. భత్యం అంటే ఇక ఏదో ఏ రోజుకి ఆ రోజు దిక్కుమాలిన వాళ్ళు అనుకుంటున్నారు. ఈ కాలంలో ఉన్న ధనబలము చేత నిజముగా ఉద్యోగాలని సుఖభోగాలు అనుభవిస్తున్న దుర్మార్గులకు కూడా దేవుని యొక్క ప్రవక్తలను చులకనగా చూసి ప్రవక్తల మాటలు వినకుండా సోదరులారా ఎందరో గర్విష్ఠులు వాళ్ళ యొక్క పోకిరి చేష్టల చేత ప్రభు యొక్క పనిని సర్వనాశనం చేసి పడేసిన పరిస్థితులు ఈ రోజుల్లో కనిపిస్తూ ఉన్నాయి. ఎటు చూసినా వాళ్ళ అహంకారంతో, వాళ్ళ గర్వంతో, వాళ్ళ అతిశయంతో సంఘాలు పెట్టుకొని గొప్పవాళ్ళలాగా ఎంత వాళ్ళ మరి చెడుతనాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ భక్తులు అనుకుంటున్నారో కూడా చూడండి. వారి స్థితి వారికి తెలియదు సోదరులారా. అది కూడా ఘోరమైన కటిక చీకటిలో ఉన్నవారు కనుక వారి స్థితిని వారు ఎరగకుండా పైకి భక్తులులాగా చలమణవుతూ వాళ్ళలో దేవుని యొక్క శక్తి లేదు. అందుకనే ప్రవక్త అయిన ఆమోస్ అయితే ఎంత రూఢిగా చెప్పాడో చూడండి అంటున్నాడు కదా, నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. బేతేలులో దేవుని యొక్క మాట ప్రకటన చేయొద్దని చెప్తున్నాడు. బేతేలు అనగా దేవుని యొక్క మందిరము, అది ఒక ప్రతిష్ఠిత స్థలము. అది రాజుకు రాజధాని పట్టణముగా కూడా ఏర్పాటు చేసుకుని ఉన్నావు. ఇక్కడ నువ్వు నీ మాటలు ప్రకటన చేయకూడదు అని చెప్పాడట. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనేను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్తల యొక్క శిష్యుడనైనను కాను. నేనే ప్రవక్తను కాను, ప్రవక్తల శిష్యుడను కూడా కాను. కానీ పశువుల కాపరినయుండి మేడి పండ్లు ఏరుకొని వాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా, పశువుల మందలు నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పమన్నాడయ్యా. నేను యెహోవా యొక్క ప్రవచనాన్ని తెలియచేస్తూ ఉన్నాను. యెహోవా మాట ఆలకించుము. ఇంకా బాగా గట్టిగా చెప్పాడు చూడండి. యెహోవా మాట ఆలకించుము, ఇశ్రాయేలీలను గూర్చి ప్రవచింపకూడదనియు, ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞయించుచున్నావే. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు. నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు. నీ భూమి నూలు చేత విభాగింపబడును. నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీలు తమ దేశం విడిచి చెరగొనబడుదురు. బాగుందా? ఇప్పుడు ఇంత కఠినమైన మాటలు తెలియచేస్తే అప్పుడు రాజుకి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నా ప్రియ సహోదరులారా, ప్రవక్త తాను ఎక్కడి నుండి వచ్చాడో, ఎవరికి వర్తమానము తెలియచేస్తూ ఉన్నాడో, ఎవరి మాటను ప్రవచనముగా ప్రజలకు తెలియచేయమని
ప్రభు యొక్క ఆజ్ఞను ఏ విధముగా పాటించి ధైర్యము కలిగి దేవుని ఎదుట నిలిచి ఉన్నాడో ఒకసారి గమనించండి. రాజులైనా లేక యాజకులైనప్పటికీ లోకంలో ఎటువంటి ఎంతమంది తన మీదకి వచ్చి చంపేసినా కూడా పర్వాలేదు, నా దేవుడు నాకు ఏది సెలవిస్తే నేను అదే చెప్తాను. నేనే ప్రవక్తను కాను, ప్రవక్తలకు శిష్యుడనైనను కాను, నా దేవుని మాటను మీ దగ్గరకు ప్రకటన చేయటానికి వచ్చిన వాడనని చెప్పాడంటే, నా ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులు తమ స్థితిని గుర్తెరగక వారి లోపములు తెలుసుకొనుటకు ఇష్టపడక రాజు, యాజకుడు, ప్రజలు అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎంత ఘోరమైన శిక్షకు వెళ్ళిపోతూ ఉన్నారో చూడండి. పేరుకు ఇశ్రాయేలీలే అనగా దేవుని యొక్క ప్రజలే, స్వాస్థ్యముగా ప్రభువు కోరుకున్న ప్రజలే సోదరులారా. ఎంతో నరజాతులను ఆయన లెక్క పెట్టినప్పుడు నరజాతులన్నిటినీ చూశాడు. ఇశ్రాయేలే నా యొక్క స్వాస్థ్యము, యాకోబే నా యొక్క సమాజము, నా పేరు పెట్టబడిన ప్రజలు అని చెప్పి కోరుకొని నా ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాటకు ఎంత తిరుగుబాటు చేస్తూ చెడుతనాన్ని ఎంతో అపేక్షతోటి వెంటపడుతూ చెడు క్రియలలో వాళ్ళు మునిగి ఉన్నారో దయచేసి ఆలోచించేయండి. అయ్యో ఇలా ఉందా, అయితే మేము వెంటనే మా మనసులు మార్పు చేసుకుంటామని చెప్పి ఏమన్నా భయపడిన పరిస్థితులు ఉన్నాయా అంటే వాళ్ళు పైపెచ్చు అసలు నువ్వు ఈ ఏరియాలో కూడా ఎక్కడ మాట్లాడడానికి వీల్లేదని చెప్పారు. ఈ రోజుల్లో ఎవడో మతం అది వచ్చేసి చర్చలు లేకుండా చేస్తున్నాడని చెప్పటం మూర్ఖత్వం కాదా? వాళ్ళు దేనికి అంతగా విరుచుకు పడుతున్నారు? వాళ్ళకి ఎందుకు అంత అధికారాన్ని దేవుని ప్రజల మీద ఇస్తాడు దేవుడు? దేవుని యొక్క ప్రజలు చెడిపోయిన కారణము చేత, దేవుని యొక్క ప్రజలలో పరిశుద్ధత లేదు, వీళ్ళే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళల్లో వీళ్ళకే ఎంతో భయంకరమైన అవమానకరమైన ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటూ ఒకరి మీద ఒకరు అంత దైవభక్తి లేని ఈ దుర్మార్గుల గుంపంతా కూడా క్రైస్తవ్యాన్ని పాడు చేస్తుంటే ఎవడో వచ్చి చర్చి పడగొట్టాడు, చర్చి కాలుపెడుతున్నాడు కాబట్టి మనం పోరాడదాం, మనందరం ఏంటి ఏకమైపోతారు? భక్తిహీనుల గుంపు, భక్తిహీనుల గుంపులు ఈరోజు సంఘాలు అనిపించుకుంటున్న వాటి నిండా నిండిపోయి ఉన్నారు సోదరులారా. ఎక్కడ భక్తి ఉంది? ఎవరు దేవుని యొక్క మాటకు హృదయంలో చోటిస్తూ ఉన్నారు? ఎవరు వారి యొక్క స్థితిని నేను చేసే చెడుతనము అనేసనని గ్రహిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించేయండి. పైగా దేవుని యొక్క మాటలు వినకుండా మా సంఘం అని పడి చచ్చిపోతున్నారు. ఏ సంఘం పరలోకానికి వెళ్ళదు. పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారముగా చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని ప్రభువు చెప్పలేదా? ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఆ దినాన్న చాలామంది వస్తారు, ప్రభువా మేము నీ నామంలో దయ్యాలు వెళ్ళగొట్టాం, నీ నామంలో అద్భుతాలు చేసాం, ప్రవచనాలు చెప్పామని చాలామంది వచ్చి మాకు తలుపు తీయమంటారు. ప్రభువాడు అట మీరెవరో నాకు తెలియదని చెప్తాడట. ఆ ప్రభువు ఎవరో నాకు తెలియదని చెప్పిన వాడే నీ పాస్టర్ అయినట్టయితే నీ బ్రతుకేంటి? మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారలారా పొండి ఇక్కడి నుంచి అని చెప్పిన ఆ యొక్క అక్రమస్తులే మీ పాస్టర్లు అయినట్లయితే మీరు ఎక్కడ ఉంటారు? నీవు అలాంటి ఆ అక్రమస్తుడు బోధలు విని పరిశుద్ధంగా జీవించగలవా? నీ స్థితిని నీవు తెలుసుకొనగలవా? నా ప్రియ సహోదరి సహోదరులారా, శరీర సంబంధమైన గొప్పతనాలకు ఊరిక వెర్రవీగిన దుష్టత్వంతో బ్రతుకుతున్న ఈ పాస్టర్లు వాళ్ళ పెళ్లి రోజులు, వాళ్ళ సుఖాలు, వాళ్ళ స్టైలు, వాళ్ళకున్న నిజంగా దురాశలు ప్రజలను, అమాయక గొర్రెలను సర్వనాశనం చేస్తూ ఉంటే బాధ కలుగుతూ ఉంది. ఆ లేఖనములు తెలుసు కనుకనే నేను బాధపడుతూ ఉన్నాను సోదరులారా. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో అందునిమిత్తమే ఈ ఛానల్లో నుండి మీకు కొన్ని సంగతులు చెప్తున్నా. లేకుంటే ఎవరినో తిట్టాలి, దూషించాలి, లేకపోయినట్లయితే వాళ్ళు చెడ్డోళ్ళు, నేను మంచిదాన్ని చెప్పుకోవాలని కాదు. నేనేమన్నా మీకు ఎప్పుడైనా డైరెక్ట్గా ఎక్కడైనా ఏదన్నా చెప్పానా? లేకపోయినట్లయితే నేను నా యొక్క మీరందరూ కూడా నా దగ్గరికి రండి అని చెప్తున్నానా? నాకు నా పని సమృద్ధిగా ఉంది. నా ప్రభు యొక్క పనిలో నా యవనకాలం నుంచి నా పనిని నేను చేసుకుంటూనే ఉన్నా. నా కుటుంబము ప్రభువు కొరకు దేవుడు ప్రత్యేకపరిచిన కుటుంబం. కానీ నేను ఇప్పుడు కనీసం
కనీసం మీరు సత్యాన్ని తెలుసుకోండి అనే విషయాన్ని మాత్రమే అర్థమయ్యేటట్టు చెప్తున్నానే కానీ మీరేదో మనుషులను పోగు చేసుకునే అంత దుర్బుద్ధితో చేసే సేవ కాదు మాది. పరలోకం కొరకు ఆత్మలను సిద్ధపరిచే ప్రభు అయిన క్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించని పరిశుద్ధమైన ఈ యొక్క సేవలో భయంతో వణుకుతూ బ్రతుకుతూ చేస్తున్నామే కానీ సోదరులారా, ఏ విధమైన ఎలాంటివైనా అనుభవించటానికి దేవుని యొక్క నామములో అవకాశములు ఉన్నప్పటికీ కూడా దేనిని ఉపయోగించుకోకుండా ప్రభువు కొరకే ఆయన చిత్తానుసారముగా జీవించడానికి కూలివాండ్రుగా ఆయన తోటలో పనిచేసే పద్ధతియే కానీ నిజానికి అనేకులు నశించిపోవటం చూసినప్పుడు బాధ కలిగి ఈ యొక్క యూట్యూబ్లో ఈ ఛానల్లో నుండి వాక్యాన్ని మీకు చెప్పడానికి తండ్రి యొక్క ప్రేరేపణ చేత చెప్తున్నానే కానీ సోదరులారా, ఇది ఏదో ఒకటి జనాల్ని అందరూ చెడ్డోళ్ళని మంచి అని చెప్పుకునేది కాదు. అలాంటి భావన మీలో ఎవరికైనా ఉన్నట్లయితే నష్టపోతారు. ఎందుకనగా ప్రభు యొక్క వాక్యము నీ దగ్గరకు వస్తుంది, నీ గుమ్మం దగ్గరకు వస్తుంది. దాన్ని విని మనసు మార్చుకొని సత్యం తెలుసుకొని అబద్ధాన్ని విసర్జించి క్రీస్తును పోలి జీవించమన్నదే ప్రతి వీడియోలో కూడా మీకు నేను చెప్పాను. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని చిత్తమనే మీకు చెప్పాను. కానీ మనుషుల ఆలోచన కానీ ధనాపేక్షతో కూడి కానీ లేకపోతే మోసకరమైన మాట కానీ ఒక్క వీడియోలోనైనా ఎక్కడైనా మీకు దొరికితే పోనీ ఆ విధంగానైనా పరీక్షగా చూడండి, దొరికితే నాకు చూపించండి. మరి మరో క్షణములోనే నిజముగా అలాంటిది ఎక్కడైనా ఉన్నట్టయితే మరి ఇక ఎప్పటికీ కూడాను ఇక వాక్యం కూడా చెప్పను. అంటే తప్పు చేస్తే వాక్యం చెప్పకూడదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత నిష్ఠ కలిగి ఈ మాటలు నేను మీకు తెలియచేస్తూ వస్తూ ఉన్నానో దయచేసి ఆలోచించేయండి. ఏమీ చెప్పనోడు, ఏమీ తెలియనోడు, దొంగ వేషాలు వేసుకొని పాస్టర్లను పేరు పెట్టుకున్న వాళ్ళు రకరకాలుగా మీరు ఏదో ఒకటి వాళ్ళ అకౌంట్ నంబర్లు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి మిమ్మల్ని మోసం చేస్తున్నారే, వాళ్ళందరూ ధనాపేక్షతో పనిచేసేవాళ్ళు. కానీ కనీసం పొరపాటునైనా అలాంటి నా ఛానల్లో నుండి మీరు ఎప్పుడు కూడా చూడరు. నా ఊపిరి ఉన్నంత వరకు కూడాను అలాంటి పని జరగదు సోదరులారా. అలాంటి చెడు కార్యాలు చేసే దాంట్లో ప్రాణాన్ని నిజంగానే ప్రాణమైనా తీసేసుకుంటా కానీ ప్రభువుకు ద్రోహం చేసే పని మాత్రం చెయ్యను. కనుక దేవుని యొక్క సత్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ప్రవక్తకు తన స్థితి తెలుసు. ప్రజలు వారి యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్న దేవుని యొక్క కృపను వారు అందుకోలేకపోయారు. నా స్థితి నాకు తెలుసు సోదరులారా. ఎలాంటి స్థితిలో ఉండగా నా తండ్రి నన్ను ఆయన చేర్చుకున్నాడో, నా మరణం వరకు ఆయన ప్రేమకు రుణస్థురాలుగా ఏదో విధంగా కొందరికైనా ఆయన రుణం తీర్చాలంటే ఏ దారిలో కూడా తీర్చలేము. కొందరికైనా క్రీస్తునందలి సత్యమును తెలియచేస్తే, యేసే క్రీస్తుని తెలియచేస్తే కొంచెం మంది అయినా సత్యాన్ని తెలుసుకుని క్రీస్తును చూడగలిగితే ఆ విధంగానైనా నా బ్రతుకు మూలముగా ప్రభువుకు మహిమ కలగాలని కోరుకుంటూ మరి ఈ యొక్క పనిని చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి అక్షరం కూడా ఇందులో సత్యమే చెప్తున్నాను. కానీ ఏ చిన్నది ఇందులో అటు ఇటు కలిపిన మాటలు కానీ నోటికి వచ్చిన మాటలు కానీ ఏదో ఒకటి చెప్పేస్తే అయిపోద్దలే అనుకునే మాటలు కానీ నేను చెప్పట్లేదు సోదరులారా, చెప్పను కూడా. కనుక నా ప్రభువుకు విరోధంగా కానీ నా ప్రభువు ఆత్మను దుఃఖపెట్టే విధంగా కానీ ఈ పని చేసినట్లయితే నాకన్నా శాపగ్రస్తులు ఉండరు. కనుక నేను భయముతో మీ మధ్యలో ఈ సంగతులు తెలియచేస్తూ ఉన్నాను. మీరు కూడా మీ స్థితిని తెలుసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు అని మీకు ప్రాధేయపడి ఈ లేఖనాలు చెప్పాలి, మీ మనసులకు అర్థం కావాలి అని ఆశతో చెప్తూ ఉన్నాను. అయితే జకరియా గ్రంథంలో 13వ అధ్యాయం, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చూడండి. వాడు
నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొక్కని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను. చూడండి జాగ్రత్తగా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన తరువాత యేసుక్రీస్తునందు నిజముగా విశ్వాసం ఉంచిన వారు ఎంత జాగ్రత్తగా భయభక్తులు కలిగి జీవిస్తారో ప్రవక్త ద్వారా మనం ఇక్కడ ఈ యొక్క భాగాన్ని తెలుసుకోవాలి. చూడండి, ఆ దినమందు 13వ అధ్యాయం 1వ వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట ఒకటి తీయబడును. ఎవరి కొరకు? దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేము నివాసుల కొరకు ఊట ఒకటి తీయబడును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకమునకు రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. జాగ్రత్తగా చూడండి, ప్రభు అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఊట ఒకటి తీసాడట. ఆ ఊట ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి జీవ జలముల ఊటగా బయలుదేరి జీవ జలముల నదిగా మారి జీవమును, నిత్య జీవమును అనుగ్రహించే జీవజల నదులుగా దేవుని యొక్క ప్రజలలో ఆయన నివాసమును ఏర్పాటు చేసుకొని సర్వలోకములో సత్యమును ప్రకటించుటకు తండ్రి యొక్క ఏర్పాట్లు ఎంత గొప్పవో గమనించండి. అయితే అలాంటి సందర్భంలో ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును, విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా మొత్తం అన్నీ కూడా కొట్టిపడేస్తానని చెప్పాడు. 3వ వచనం చూడండి, ఎవడైనను ఇక ప్రవచనము పలుకబోనుకొని ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుకతగదని వానితో చెప్పుదురు. ఎవడైనా సరే ప్రవచనాన్ని పలుకబోనుకున్నట్లయితే నీవు దేవుని యొక్క నామములో అబద్ధాలు పలుకుతున్నావు అంటే, తల్లిదండ్రులు, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, భక్తి కలిగిన తల్లిదండ్రులు, వారి పిల్లలు ఎక్కడైనా పాస్టర్ అవతారం ఎత్తినా కానీ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నీ ప్రవచనాలు కరెక్ట్ కాదు అని చెప్పగలిగినంత సామర్థ్యం కలిగిన వారై ఉంటారు. అంతేకాదు, వాడు ప్రవచనము పలుకగా వాని కన్న తల్లిదండ్రులే వాన్ని పొడుచుదురు. అనగా నీవు అబద్ధం చెప్తున్నావు, నువ్వు దేవుని యొక్క పనికి పనికిరాని వాడవు అని మాట్లాడేలాంటి పరిశుద్ధతను క్రీస్తునందు సంపాదించుకుంటా ఎంత గొప్ప ధనీకరమైన జీవితమో ఒకసారి ఆలోచించేయండి. వాళ్ళ కన్న తల్లిదండ్రులు అయినప్పటికీ వారి పిల్లడు అబద్ధం మాట్లాడితే నువ్వు అబద్ధమైన పనులు చేయటానికి వీల్లేదు, యెహోవా నామములో అబద్ధం ఆడటానికి వీల్లేదు అంటూ ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తనకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక నువ్వు మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. అబద్ధపు మాటలు చెప్పేవాళ్ళు, అబద్ధపు ప్రవచనాలు చెప్పేవాళ్ళు అందరూ కూడా సిగ్గుపడిపోయి మానివేస్తారట. కానీ ఈ దినాల్లో బోధకులకి ఏమన్నా సిగ్గుందా? ప్రవక్తలని పేరు పెట్టుకుంటారు, అపోస్తులని పేరు పెట్టుకుంటారు, లేకపోయినట్లయితే పెద్ద పెద్ద బిషప్లని పేరు పెట్టుకొని అలాగున మీ మధ్యలో పనిచేస్తున్న వాళ్ళని ఎంతమందిని ఉన్నారో మీరు దయచేసి మనసు పెట్టి చూడండి. వీళ్ళందరూ నిజముగా సిగ్గుపడాల్సిన పరిస్థితులు సోదరులారా. వాళ్ళకి ఏ భక్తి లేదండి. అలాంటి గర్విష్ఠులు, అతిశయించుచున్నవారు, అసలు వాళ్ళందరూ కూడాను అపవిత్రాత్మతో ఉన్నవారే. ప్రభు అంటున్నాడు, ప్రవక్తలను, అపవిత్రాత్మలను వీటన్నిటినీ కూడా తీసి పారేస్తాను, దేశంలో లేకుండా చేస్తానని చెప్పాడు. కానీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళందరూ సాతాను చేత పంపబడిన వారయ్యుండి, ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొనుచున్నాడు, వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్నట గొప్ప సంగతి కాదు అని అపోస్తులుడైన పౌలు చెప్పలేదా? దేశంలో ప్రవక్తలు కానీ అపవిత్రాత్మ కానీ లేకుండా చేస్తాను అనగా ఇక నిజమైన క్రైస్తవుల మధ్య విగ్రహం అనేది ఉండదు, బోధకులకు పూజ చేయటం ఉండదు. అంతేకాదు, ఎటువంటి అపవిత్రాత్మ కూడా లేకుండా చేస్తాను, ప్రవక్తలను లేకుండా చేస్తాను, ప్రవచనాలు ఉండవు. ఒకవేళ ఎవడైనా చెప్పబోనుకున్నట్లయితే వాని తల్లిదండ్రులే నీవు అబద్ధం చెప్పొద్దు యెహోవా నామములు అని చెప్తారట. ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి, తమకు కలిగిన దర్శనములను బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇక నువ్వు మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. వాడు
అప్పుడు చూడండి వాడు ఏం చెప్తున్నాడు చూడండి, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానా నేను. చూడండి, నేను ప్రవక్తను కాదు, నిజముగా ప్రభువు కొరకు పనిచేసేవాడు, నిజముగా ప్రభువు చేత పంపబడినవాడు, పరలోకము కొరకు మనుషులను సిద్ధపరిచే బాధ్యతాయుతమైన పని చేసేవారు. వాళ్ళు ఏమని చెప్తారో తెలుసు, నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను అని చెప్పను. సేద్యపు పని చేయువాడనై ఉన్నాను, బాల్యములోనే కొనేశాడు. అనగా నేను దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండగా, బాల్యము అనగా దేవుని ప్రజలలో బాల్యము అంటే ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి, సమృద్ధి అయిన జ్ఞానమును సంపాదించుకునే యవన కాలంలోనికి ప్రవేశించుట అనగా అతను క్రీస్తునందు విశ్వాసం ఉంచుట. కనుక బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద, ఎవరు కొన్నారు? ఆయన తానే మనలను కొన్నాడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక జాగ్రత్తగా ఈ లేఖనాలన్నీ కూడాను వాక్యంలోనే చెప్తున్నాను సోదరులారా, నేను వేరే ఉదాహరణలు కూడా చెప్పట్లేదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి ప్రభువు మనలను కొనుక్కున్నాడండి. చూడండి, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడనై ఉన్నానను, నీ చేతులకు గాయములేమని వారు అడుగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. చూడండి, మరి నీ చేతులకేంటి గాయములు ఉన్నాయి అంటారు అని అడిగితేనట, నీ చేతులకు గాయములేమని వారు అడగగా వాడు, ఇవి నన్ను ప్రేమించిన వారి ఎంట నేనుండగా నాకు కలిగిన గాయములని. ప్రేమించిన వారి ఎంట అనగా ప్రభువును ప్రేమించి ప్రభు యొక్క పనిని చేస్తూ ఉంటే, అనేకమైన శోధనలు, శ్రమలు, నిందలు, దూషణలు అనుభవిస్తూ ఉంటే ఆ గాయములే నేను కొనబడిన వాడను. నన్ను ప్రేమించిన వారి ఇంట, నన్ను ప్రేమించిన నా ప్రభు అయిన దేవుని యొక్క పనిలో నేనుండగా నాకు మరి ఏంటి, నిన్ను ఇంత మంచిగా ఉంటే నీకు ఈ బాధలేంటి, నిన్ను తిడతారేంటి, నిన్ను అవమానపరుస్తారేంటి అనేసి గాయములేంటి అని అడుగుతుంటే, నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును అన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఇలాంటి తన్ను తాను తగ్గించుకొని దీనస్థితి కలిగి నిజమైన పరిచర్య చేసేవాళ్ళు ప్రభువు చేత ఏ విధముగా ఏర్పాటు చేయబడి ప్రభు యొక్క రాజ్య స్థాపనను ఆ యొక్క సత్యమైన లేఖనములతో స్థిరపరిచి ప్రభు పనికి సహాయకులుగా, సహకారులుగా ఉంటారే కానీ వాళ్ళ గొప్పతనం కొరకు ప్రజలను చంపేవాడు దేవుని సేవకుడు ఎలా అవుతాడండి? అందముగా అలంకరించుకొని వేసిన బట్టలు వేయకుండా సూట్ల మీద సూట్లు, చక్కని అలంకరణతో స్త్రీలు చూసినట్లయితే ఎంతో మరి బంగారాలు ధరించుకొని వాళ్ళ వెకిలి చేష్టలు, కనీసం ముసుగు వేసుకొని స్త్రీలు, ముసుగు వేసుకున్న బంగారాలతోటి ఆభరణాలతోటి అలంకరించుకొనిన స్త్రీలు వాళ్ళ దేవుని యొక్క పని చేసేది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎన్ని లేఖనాలు మీకు ఆధారంగా వ్రాయబడ్డాయో పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. కనుక నేను ప్రవక్తన కాను, లేకపోయినట్లయితే అతను అంటున్నాడు, బాల్యముననే నన్ను కొనిన ఒకని యొద్ద సేద్యపు పని చేయువాడను అని చెప్పుకునే చక్కని పద్ధతి ఎప్పుడైతే పాపము అపవిత్రత పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు, యెరూషలేం నివాసుల కొరకు ఓట తీయబడిందో అప్పటి నుండి ప్రభు పక్షముగా జీవించువారు, దేవుని పరిచర్యలో జీవించువారు తమ్ము తాము తగ్గించుకొని తమ శరీర దురాశలన్నీ చంపుకొని దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ప్రాణం పోగునంతగా ప్రయాసపడతారో అట్టివారు దేవుని యొక్క పని చేయుటకు యోగ్యులని లేఖనాలు వ్రాయబడి ఉన్నాయో వీటన్నిటినీ ప్రక్కన పెట్టి ఎవడికి వాడే దేవుని యొక్క సేవకుడిని చెప్పుకొని విచ్చలవిడిగా విరజిమ్ముకొని వారి చెడుతనమంతా ప్రజలకు రుద్ది వారినందరినీ సర్వనాశనం చేస్తూ ఉన్నారో, కనీసం ప్రభు యొక్క జ్ఞానము లేక ఈ ప్రజలందరూ ఎంత నశించిపోతూ ఉన్నారో, అసలు ప్రభు చెప్పిన మాటలు వీళ్ళు చేసే సేవకి ఎంత తేడా ఉంది అని
మేము నా ప్రియ సహోదరి సహోదరులారా ఏనాడో గ్రహించగలిగిన మనస్సును తండ్రి మాకు దయచేశాడు కనుక దేవుని యొక్క సన్నిధిలో ఈ విధముగా బ్రతుకుటకు, ఈ విధముగా దేవుని యొక్క పనిలో ముందుకు సాగిపోవటానికి తండ్రి దయ చూపిస్తున్నాడు. కానీ ఇది ఏ అర్హత, ఏ ఒక్కరు కూడాను దేవుని ఎదుట ఏదో అర్హులై ఉండి ప్రభు కొరకు సేవకులుగా వచ్చాం, ప్రభు మమ్మల్ని పిలిచాడు, ఇలాంటి దొంగ మాటలన్నిటినీ మరి ఇవన్నిటినీ జాగ్రత్తగా మీరు గమనించే శక్తివంతులుగా లేఖనాలను, పరిశుద్ధ గ్రంథాన్ని విస్తారంగా మీరు తెలుసుకోగలిగితేనే వీటిని మీరు గ్రహించగలరు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఇట్టి అనుభవాలు కూడా మనం తలపోసుకుంటూ ఉన్నాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 28వ వచనం నుంచి చదువుకుందాం. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. బాప్తిస్మం ఇచ్చు యోహాను ఆయన బాప్తిసాలు ఇస్తూ ఉంటే నీవు క్రీస్తువా, నీవు మెస్సయ్యవా అని అడుగుతున్నారు. అందుకని అతను చెప్తున్నాడు, నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. నేను క్రీస్తును కాను అని తాను ఏ పని మీద వచ్చాడో, ఎందుకు ఈ లోకములోనికి ప్రభువు చేత పంపబడ్డాడో ఆ పనిని ముగించుకునే వ్యక్తి కనుక నేను క్రీస్తును కాను అని చెప్పాడు. ఈ దినాల్లో నిజముగా మీరు దైవజనులేనా అని అడిగి చూడండి ఎవరినైనా, వాళ్ళు ఏం చెప్తారు? దేవుని యొక్క పని చేయుటకు అన్ని అర్హతలు కలిగిన వారేనా అని అడిగి చూడండి, మీకు శాపాలు కూడా పెట్టేస్తారు. కానీ అవి పనికిరానివి అనుకోండి. అయితే అంత గర్విష్ఠులు సోదరులారా. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను అతను పుట్టుకతోనే దేవుని యొక్క చిత్తానుసారంగా పుట్టిన వ్యక్తి, దేవుని యొక్క పని కొరకు పుట్టిన వ్యక్తి, ప్రభువుకు బాప్తిస్మం ఇవ్వడానికి, ప్రభువుకు మార్గము సరళం చేయుటకు పుట్టిన వ్యక్తి. ఆ వ్యక్తిని నీవు క్రీస్తువా అని అడిగినప్పుడు అంటున్నాడు కదా, నేను క్రీస్తును కాను, ఆయనకు ముందుగా వచ్చాను, ఆయన మార్గములు సరళము చేయుటకు ఆయనకు ముందుగా వచ్చాను అని సాక్ష్యం ఇస్తూ అందుకు మీరే సాక్షులు అని పైగా ఏం చెప్పాడో తెలుసు? పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుడి స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అనగా పరలోక సంబంధమైన నిరీక్షణతో కూడిన సంఘము స్థాపించి, ఆ సంఘము పెండ్లి కుమార్తెగా ఉంటుంది. ఆ సంఘమును స్థాపించుటకు ఈ లోకములోనికి వచ్చిన వాడు ప్రభు అయిన క్రీస్తు. ఆయన పెండ్లి కుమారుడు, ఆయనకు పెండ్లి కుమార్తె ఉన్నది. అయితే పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు, ఆ స్నేహితుడును నేను, ఆ యొక్క స్వరమును విని మిక్కిలి సంతోషించును. అలాగే నేను నా ప్రభువుకు ఒక స్నేహితుడను కానీ ప్రభువును కాను. ఆయన వస్తాడు, ఆయన తన యొక్క చిత్తమును, తన తండ్రి చిత్తమును సంపూర్ణముగా నెరవేరుస్తాడు, సిలువలో ప్రాణం పెడతాడు, ఆయన మరణించి తిరిగి లేచి సంఘమును స్థాపిస్తాడు. ఆ సంఘము పరిశుద్ధమైన సంఘమై ఉండి పెండ్లి కుమార్తె వధువు వలె పెండ్లి కుమారునికి అనుకూలమైన సంఘముగా తయారవుతుంది. అలాంటి శక్తి కలిగిన కార్యములు చేయు పెండ్లి కుమారుడే ఆ యొక్క సామర్థ్యాన్ని కలిగిన వాడు. నేనైతే ఆయనకు స్నేహితుడను, ఆయన స్వరమును వింటాను, విని సంతోషించువాడను. అంతేకాదు ఇంకా చెప్పాడు, ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని చెప్పి ఉన్నాడు. కనుక తన గురించి, తానేంటో, తన పని ఏంటో, తను ఎందుకు వచ్చాడో, తను ఏం చేయబోతున్నాడో సమస్తమును ఎరిగిన బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంత స్పష్టముగా తన స్థితిని తెలియచేస్తూ ఉన్నాడో. దయచేసి తాను ఏ విధముగా నన్ను క్రీస్తు అంటున్నారు అంతే చాలని చెప్పి, అవును నేను కూడా మరి ఆయనతోటే ఉండేవాడిని కాబట్టి ఆయన అంతటోడిని అని చెప్పాడా సోదరులారా? ఈరోజు బైబిల్ పట్టుకొని బోధకులు అని చెప్పుకుంటున్నారు కదా. ఈరోజు ఏమి తెలియకపోయినా ఆ బైబిల్లోది
పాస్టర్లని చెప్పుకొని అతిశయంతో ప్రజలందరినీ ఏలుబడి చేస్తూ ఏ ఏ సంఘాల్లో ఉన్న బోధకులు ఆ సంఘాల వాళ్ళందరినీ కూడా బహుగా మాయ చేస్తూ, మోసం చేస్తూ, హత్య చేస్తూ అంత దర్జాగా తిరిగేస్తున్నారే. ఎంత శాపకరమైన మనుషులయ్యుండి వాళ్ళు బోధకులు అనిపించుకుంటూ, వాళ్ళు పైకి చూస్తే గొర్రెల చర్మములు కప్పుకున్న తోడేళ్ళు కదా, కానీ వాళ్ళు చూడండి వాళ్ళ స్థితిని కప్పుకుంటూ మోసం చేస్తూ ఉన్నారు సమాజాలని. సంఘములలో మోసగాండ్రకు వారు నిలిచి ఉన్నారు సోదరులారా. వాళ్ళకు క్రీస్తునందలి సత్యము తెలియదు. ఇట్టి వారందరూ కూడాను క్రీస్తు విరోధులే. వీళ్ళందరూ కూడాను గొర్రెలను హత్య చేయుటకు, నాశనము చేయుటకు వచ్చువారే. వీళ్ళు దొంగతనమును, హత్యను, నాశనము చేయుటకు వస్తాడని యేసయ్య చెప్పిన హంతకులు సోదరులారా, దొంగలు సోదరులారా. ఇలాంటి బోధకులా మీకు చక్కగా మా బోధకుడు, మా పాస్టర్ గారు, మా అయ్యగారు అని చెప్పుకునేవాళ్ళు ప్రభువుకు మీరు కూడా విరోధులై బ్రతకగోరుచున్నారా? ఆలోచన చేయండి. సత్యమును అంగీకరించే మనసు పరలోకపు తండ్రి అనుగ్రహమే, కానీ అది ఎవరికి పడితే వారికి రాదనే విషయాన్ని కూడా నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. కనుకనే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ లేఖనములు మరి మనకింత స్పష్టముగా బయలుపరచబడుతూ ఉన్నాయనే సంగతిని చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో 8వ వచనం చదువుకుందాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఏ సందర్భంలో సీమోను పేతురు ప్రభువుతో ఈ విధంగా చెప్పాడు? దయచేసి మీరు జాగ్రత్తగా చూడండి. ప్రభు అయిన యేసుక్రీస్తు 5వ అధ్యాయం 1వ వచనం చూడండి. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసెరతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణెను లోతుకు నడిపించి చేపలను పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, జాగ్రత్తగా చూడండి, నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏళ్ళవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను సరే, నువ్వు చెప్తున్నావు కదా, నీ మాట చొప్పున వలలు వేయుదునని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. ఇలాంటి సందర్భంలో సీమోను పేతురు ఈ చేపలు విస్తారంగా పడటం చూసి వెంటనే యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. ఏమన్నా తప్పు చేశాడా? విస్తారమైన చేపలు చూసి మారు మనసు వచ్చేసిందా? పాపినని చెప్పేస్తున్నాడా? దయచేసి భావాన్ని జాగ్రత్తగా గమనించండి. ఈ సందర్భంలో ప్రభువుకు ఎదురు చెప్పినని బాధపడుతూ ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, నీవు దోణెను లోపలికి నడిపించి మీ వలలు వేయుడి అని చెప్పాడు. చెప్పినప్పుడు అబ్బా రాత్రంతా ప్రయాసపడ్డాం, చాలా కష్టపడ్డాం, కానీ ఏమీ చేపలు పడలేదు అన్నాడు. సరేలే నువ్వు చెప్తున్నావు కదా వేస్తాం అన్నాడు. అంటే వెయ్యమనగానే నేను వేయలేదు, ప్రభువు చెప్పగానే మేము రాత్రంతా కష్టపడిపోయామని చెప్పాను, కానీ ఇంత అద్భుతమైన కార్యం నా కన్నులతో చూశాను. ఆయన చెప్పినట్లు చేస్తే నా జీవితము ఎంత బాగుంటుందో అనే దానికన్నా ఆయన చెప్పిన దానికి నేను వెంటనే ఆయనకు ఎదిరించినట్లు మాట్లాడాను. మేము రాత్రంతా పట్టాం కానీ ఏమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడతానే ఉన్నాం, ఏమీ దొరకలా. సరే నీ మాట చొప్పున వేస్తాం అంటున్నాడు కదా,
అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పగా ఆ మాట ప్రభువుకి ఎదురు చెప్పినందుకు అందుకంటున్నాడు. జాగ్రత్తగా చూడండి. సీమోను పేతురు అది చూచి 8వ వచనం, యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనని చెప్పాను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందరి. అంటే మన యొక్క జీవితాల్లో మనము కూడా ఈ వాక్య ప్రకారంగా జీవించండి అని చెప్తే మనకు ఎలా అవుతుంది? మనకి ఈ వయసులో ఎలా అవుతుంది? లేకపోయినట్లయితే వాళ్ళు ఏదో అలా పనిపాటు లేకుండా అలా పొద్దాక చెప్పుకుంటూ పోతారు. కానీ అస్తమానం ఏదోటి మరి వాక్యాలు చెప్పేవాళ్ళకి అది చెప్తారు. కానీ మనకు ఎలా అవుతుంది? అందరిని విడిచిపెట్టుకుంటే మనకు ఎలా అవుతుంది? లేకపోయినట్లయితే వాళ్ళతోటి శరీర సంబంధంగా స్నేహం చేయకపోతే ఎలా అవుతుంది? లేకుంటే మరి పొరిగింటోళ్ళు ఇరిగింటోళ్ళు వాళ్ళందరూ పిలుస్తున్నారు, వాటికి వెళ్ళకపోతే రేపు మనకు ఎలాగ వస్తారు? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ ఈనాడు క్రైస్తవులు వారి జీవితంలో అనేకమైన ఆచారాలకు బానిసలు, అనేకమైన మనుషులకు దాసులు, మరి మనుషుల యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకొనుటకు వారి యొక్క జీవితాల్లో బహుగా మరి మోమాటంతో బ్రతుకుచున్నవారు అనేక సందర్భాల్లో ప్రభువుకి ఇష్టం కాని పనులు చేస్తూ వారు తమకిష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మనుషులను సంతోషపెట్టుకుంటూ మరి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లోనికి దూరిపోతూ ఉంటాం. మనం ఎంత ఘోరపాపులమో ఆలోచించేయండి. ప్రభువా మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏం చేపలు పడలేదు అన్నందుకే సరే అయినా నువ్వు చెప్పినట్టే చేస్తావని చెప్పి వేసినందుకు నేను పాపిని, నన్ను విడిచిపోము అంటూ ఉన్నాడు. అసలు మనం ఎలాంటి ఘోరమైన పాపాలు చేస్తున్నామో జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత ఎప్పుడో కొంతమంది అంటారు ఈ వయసులో భక్తి ఏంటి? నాతో బోలెడు మంది అన్నారు సోదరులారా, చాలామంది, అమ్మాయి నీ వయసు ఇంత చిన్నది, నీకు భక్తి ఏంటి? ఇవన్నీ ఇలా తీసేసి ఇలా పిచ్చి దానిలాగా తిరగడం ఏంటి? తిప్పి చూస్తే నీకు 22 సంవత్సరాల ఏజ్లో నేను ప్రభువు కొరకు అర్పణగా బ్రతకాలి అని నేను నిబంధన చేసుకున్న దాన్ని నన్ను చూసిన వాళ్ళు చాలామంది అంత కొంతమందికి హేళన, ఎగతాళి, ఎన్నాళ్ళు ఉంటావో చూస్తాంలే అనేవాళ్ళు. ఇప్పుడేదో యవన కాలంలో ఏదో స్పీడ్గా అన్నీ తీసేస్తున్నావు కానీ మళ్ళీ అన్నీ తగిలించుకోవాలనిపిస్తుంది అని చెప్పిన సలహాలు చెప్పిన భక్తులు కూడా ఉన్నారు సోదరులారా. చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు. ఇంకా వయసు పోవాలి, నీకు ఏంది కనీసం అంతా కూడా నీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలతో ఉన్నావు, నీకేంటమ్మా ఈ భక్తి అనుకొని ఆ పిల్లల్ని అలాగా ఇబ్బందులు పెట్టుకొని ఈడ్చుకొని పోతున్నావు చర్చికి అని చెప్పి నన్ను చాలా నిజంగా నిరాశపరిచే మాటలు చెప్పేవాళ్ళు సోదరులారా. కానీ నా ఆశ ఒక్కటే, నాలాంటి పరిస్థితుల్లో నుండి, నాలాంటి దిక్కుమాలిన పరిస్థితుల్లో నుండి నన్ను విడిపించింది నా ప్రభువు మాత్రమే. నేను అనుకునేదాన్ని, ప్రభువా వీళ్ళందరూ చెప్పే మాటలు అలాంటి మనసు నాకు వస్తే నన్ను చంపేయి, నాకు బ్రతకాలని కూడా లేదు, నన్ను చంపేయి, కానీ నీ కృప మాత్రం నాకు దూరం చేయొద్దయ్యా, నాకు ఎప్పుడూ మనసు రాకూడదు అని దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చేదాన్ని సోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధ పాదములకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కానీ నా దేవుడు నాకు ఎప్పుడూ అలాంటి మనసు రానివ్వలేదు. ఇంకా వృద్ధాప్యంలోకి వచ్చేసాను. ఇక నా ముగింపు వరకు కూడా నా దేవుడు నన్ను విడిచిపెట్టడు అనే విశ్వాసముతో సాగుతూ ఉన్నాను. దేవుని యొక్క ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావం. ఏదైనా నా బ్రతుకులో మంచి అని కానీ లేకపోతే ఒక మంచి మాట మాట్లాడేనా అని కానీ ఉన్నదంటే అది నా దేవుందే కానీ నాది కాదు సోదరులారా. కనుక సమస్తమైన మహిమ నా దేవుందే. మనుషులను మెచ్చుకొనుట, మనుషుల ద్వారా మెప్పు పొందుట అనేది పరమసహ్యమైన క్రియ. మనందరి ద్వారా, మన జీవితాల్లో ఆయన చేసిన మహోపకారాల ద్వారా ప్రభువుకే మహిమ కలగాలి, ఏ మనుషునికి మహిమ చెందకూడదు. కనుక దేవుని యొక్క కృపలో చూడండి, సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా ఎంత చేపలు పడ్డాయి, రాత్రంతా ఒక్క చేప పడలేదే, ఇంత చేపల రాశిని చూసి
ఎంతో మరి సంతోషంతో కేరింతలు కొట్టాలి, అబ్బా భలే పడ్డాయి భలే పడిపోయినాయి అని. కానీ వాళ్ళు భక్తులండి, వాళ్ళు ప్రభువు యొక్క ఎన్నికలో ఏర్పాటు చేయబడిన వారు సోదరులారా. అంత మేలు చూసినప్పుడు, అన్ని చేపలు చూసినప్పుడు అతని మనసులో ఈ మాట విని నేను వల వేస్తే ఇంత చేపలు పడ్డాయే, ఇలాంటి ప్రభువునా నేను ఎదురు మాటలు మాట్లాడాను, ప్రభువా నేను ఘోరమైన పాపిని, నేను పాపాత్ముడను అని తన స్థితిని, తన మనస్సులో ఉన్న ఆలోచన దేవునికి ఇష్టము కాంది, దేవునికి వ్యతిరేకమైందని ఎంత బాధపడుతున్నాడో చూడండి సోదరులారా. కనుక దేవుని యొక్క మాట చెప్పిన వెంటనే చేయుట అనేది చాలా మంచిది. కానీ మనకి అలాంటి మంచితనం మనలో లేదు, అలాంటి విశ్వాసం మనలో లేదు. అలాగూ దేవునికి కనీసం పోన్లే ప్రభువా నువ్వు చెప్పినట్టే చేస్తాను అనేలాగా కూడా చెయ్యం. చాలా సంవత్సరాలు గడిచినా చెయ్యం ప్రభు మాటలు, చాలా వాటిని అనుసరించి జీవించం. అందుకే అక్రమ క్రైస్తవ్యం విస్తరించిపోయింది. అందుకే అందరూ కూడా నామకార్థ క్రైస్తవులుగా విస్తరించిపోతూ ఉన్నారు. ప్రభు యొక్క సన్నిధిలో నిజ క్రైస్తవులు లేరు. నిజ క్రైస్తవులను వెతికితే ఎక్కడన్నా దొరుకుతారేమో. కానీ సోదరులారా, అందరూ కూడా అలవాటు క్రైస్తవులు, ఆచార సంబంధమైన క్రైస్తవులు, పెదవులతో ప్రభువును స్తుతించే క్రైస్తవులు, అవసరాలకు ప్రభువును వాడుకునే క్రైస్తవులు, ఏదో ఒకటి ఆశించే క్రైస్తవులే. కానీ ప్రభు సన్నిధిలో తమ స్థితిని గుర్తెరిగే క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? తమ స్థితిని తెలుసుకొనుట చాలా గొప్ప విషయం అండి. కనుక ఇలాంటి అనుభవాలలో మన స్థితి ఎక్కడున్నదో మనం పరీక్ష చేసుకోవటానికే దేవుడి చక్కని సమయాన్ని మనకు అనుగ్రహించాడు. కనుక దేవుని యొక్క కృపను మీరందరూ స్వతంత్రించుకుని వారిగాను, శక్తివంతులుగాను, ప్రభు సన్నిధిలో మీ హృదయ స్థితిని మీరు గుర్తెరగగలిగిన వారుగాను ఉంటేనే ప్రభు ఆత్మ మీకు తోడయ్యుండి నిత్యము ఆయనకిష్టులుగా మీరు జీవించడానికి వీలు కలుగుతుంది. కనుక అట్టి కృపలో సాగిపోతాం. మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ వీడియో అంతటినీ కూడా జాగ్రత్తగా చూడండి. ప్రతి విషయాన్ని మీరు మనస్సు పెట్టి చూడండి సోదరులారా. ఏదేదో చెప్పుకుపోతుంది అనుకోకండి. ఇది మనందరికీ చాలా అత్యవసరమైంది. ప్రతి విషయంలో కూడా లేఖనములలో మనం జ్ఞానం కలిగిన వారమై ఉండాలి. ప్రభు కృపకు పాత్రులుగా ఉండాలి. మన క్రైస్తవ్యం ఏదో చెప్పుకునేదిగా కాదు, క్రీస్తును పోలి జీవించేదిగా ఉండాలి. అప్పుడే మనము కూడా పరిపూర్ణులుగా ప్రభు యొక్క రాజ్యంలో యుగయుగములు ఆయనతో కూడా జీవించగలం. వ్యర్థమైన ఈ లోకస్థితిని గురించి మీరు మోసపోవద్దు. ఈ అశాశ్వతమైన లోకంలో దేని మీద మనస్సు పెట్టొద్దు. ప్రభువును ఆనుకొని ప్రభువు మీద ఆధారపడి బ్రతుకుట గొప్ప భాగ్యం. అట్టి కృపను మనందరం కూడా సంపాదించుకుందాం. దేవుని యొక్క లేఖనములు కొందరికైనా షేర్ చేయండి. ప్రభు యొక్క సన్నిధిలో వాక్యం వినిన దాని ప్రకారంగా జీవించుట అది మనకు ధన్యకరమైన జీవితం, ప్రభువు చేత ఆశీర్వదించబడిన జీవితం. కనుక అట్టి ఆశీర్వాదాలకు పాత్రులు కావాలని మీ అందరి విషయంలో ప్రభువును వేడుకుంటూ ముగించేస్తాను. దేవునికి స్తోత్రం.